Hey everybody, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ట్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈ రోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. నష్టం, దీన్ని ఇంగ్లీష్లో డ్యామేజ్ లేదా లాస్. నెక్స్ట్ వన్, మీకు తెలుసు కదా, దీన్ని యు ఆర్ అవేర్ రైట్ అంటే మీకు తెలుసు కదా అని. నెక్స్ట్ వన్, నువ్వు మర్చిపోయావా, దీన్ని హ్యావ్ యూ ఫోగటెన్ అంటే నువ్వు మర్చిపోయావా అని. నెక్స్ట్ వన్, నీకు నీళ్ళు కావాలా, దీన్ని డూ యూ వాంట్ సమ్ వాటర్ అంటే నీకు నీళ్ళు కావాలా అని. నెక్స్ట్ వన్, నేను మీకు కాఫీ తెస్తాను, దీన్ని లెట్ మీ గెట్ యూ సమ్ కాఫీ అంటే నేను మీకు కాఫీ తెస్తాను అని. నెక్స్ట్ వన్, మీకు ఏదైనా సందేహం ఉందా, దీన్నే డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ అంటే నీకు ఏదైనా సందేహం ఉందా అని. నెక్స్ట్ వన్, దానిని తప్పుగా తీసుకోకు, దీన్నే డోంట్ టేక్ ఇట్ ద రాంగ్ వే అంటే దానిని తప్పుగా తీసుకోకు అని. నెక్స్ట్ వన్, నీకు తినాలి అనిపిస్తుందా, దీన్నే డూ యూ ఫీల్ లైక్ ఈటింగ్ అంటే నీకు తినాలి అనిపిస్తుందా అని. నెక్స్ట్ వన్, మీరు డిగ్రీ పాస్ అయ్యారా, దీన్ని హ్యావ్ యూ పాస్డ్ డిగ్రీ అంటే మీరు డిగ్రీ పాస్ అయ్యారా అని. నెక్స్ట్ వన్, మీరు పని పూర్తి చేశారా, దీన్నే హ్యావ్ యూ ఫినిష్డ్ వర్క్ అంటే మీరు పని పూర్తి చేశారా అని. నెక్స్ట్ వన్, బయట చాలా వేడిగా ఉంది, దీన్ని ఇట్స్ వెరీ హాట్ అవుట్సైడ్ అంటే బయట చాలా వేడిగా ఉంది అని. నెక్స్ట్ వన్, నాకు బాగా చెమటలు పడుతున్నాయి, దీన్ని ఐ యామ్ స్వెట్టింగ్ అలాట్ అంటే నాకు బాగా చెమటలు పడుతున్నాయి అని. నెక్స్ట్ వన్, ఇప్పుడు నా వంతు, దీన్ని నౌ ఇట్స్ మై టర్న్ అంటే ఇప్పుడు నా వంతు అని. నెక్స్ట్ వన్, నేను అడగాలనుకుంటున్నాను, దీన్నే ఐ వుడ్ లైక్ టు ఆస్క్ అంటే నేను అడగాలనుకుంటున్నాను అని. నెక్స్ట్ వన్, నువ్వు ఎవరిని కలవాలనుకుంటున్నావు, దీన్నే హూ డు యూ వాంట్ టు మీట్ అంటే నువ్వు ఎవరిని కలవాలనుకుంటున్నావు అని. నెక్స్ట్ వన్, నేను నిన్ను ప్రేమిస్తున్నానని అతనికి తెలుసు, దీన్నే హీ నోస్ దాట్ ఐ లవ్ యూ అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానని అతనికి తెలుసు అని. నెక్స్ట్ వన్, ఇది మీ భ్రమ, దీన్నే ఇట్స్ యువర్ ఇల్యూషన్ అంటే ఇది మీ భ్రమ అని. నెక్స్ట్ వన్, మీరు ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాను, దీన్నే ఐ వాంట్ యూ టు స్టే హియర్ అంటే మీరు ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాను అని. నెక్స్ట్ వన్, నా దగ్గర ఉన్నది మీకు తెలుసు, దీన్నే యు నో వాట్ ఐ హ్యాడ్ అంటే నా దగ్గర ఉన్నది మీకు తెలుసు అని. నెక్స్ట్ వన్, మీరు తప్పు స్థానంలో ఉన్నారు, దీన్నే యు ఆర్ ఇన్ ద రాంగ్ ప్లేస్ అంటే మీరు తప్పు స్థానంలో ఉన్నారు అని. నెక్స్ట్ వన్, నేను నిజం తెలుసుకోవాలి, దీన్నే ఐ నీడ్ టు నో ద ట్రూత్ అంటే నేను నిజం తెలుసుకోవాలి అని. నెక్స్ట్ వన్, అదే నేను మీకు చెబుతూనే ఉన్నాను, దీన్ని దట్ ఈస్ వాట్ ఐ కీప్ టెల్లింగ్ యూ అంటే అదే నేను మీకు చెబుతూనే ఉన్నాను అని. నెక్స్ట్ వన్,
నువ్వు ఎందుకు చేశావో నాకు తెలియదు. దీన్నే ఐ నో వై యూ డిడ్ ఇట్. ఐ నో వై యూ డిడ్ ఇట్ అంటే నువ్వు ఎందుకు చేశావో నాకు తెలియదు అని. నెక్స్ట్ వన్, నేను ఎప్పుడు ఆలస్యంగా పడుకుంటాను. దీన్ని ఐ ఆల్వేస్ గో టు బెడ్ లేట్. ఐ ఆల్వేస్ గో టు బెడ్ లేట్ అంటే నేను ఎప్పుడు ఆలస్యంగా పడుకుంటాను అని. నెక్స్ట్ వన్, బయట అతని కోసం వేచి ఉండండి. దీన్ని వెయిట్ అవుట్ సైడ్ ఫర్ హిమ్. వెయిట్ అవుట్ సైడ్ ఫర్ హిమ్ అంటే బయట అతని కోసం వేచి ఉండండి అని. నెక్స్ట్ వన్, నేను ఎవరిని నమ్మాలి. దీన్ని హోమ్ షుడ్ ఐ బిలీవ్. హోమ్ షుడ్ ఐ బిలీవ్ అంటే నేను ఎవరిని నమ్మాలి అని. నెక్స్ట్ వన్, నేను మిమ్మల్ని ఎక్కడ సంప్రదించాలి. దీన్ని వేర్ షుడ్ ఐ కాంటాక్ట్ యూ. వేర్ షుడ్ ఐ కాంటాక్ట్ యూ అంటే నేను మిమ్మల్ని ఎక్కడ సంప్రదించాలి అని. నెక్స్ట్ వన్, మీరు నన్ను ఏమీ అడగరు. దీన్ని యూ డోంట్ ఆస్క్ మీ ఎనీథింగ్. యూ డోంట్ ఆస్క్ మీ ఎనీథింగ్ అంటే మీరు నన్ను ఏమీ అడగరు అని. నెక్స్ట్ వన్, ఫంక్షన్ ఎలా జరిగింది. దీన్ని హౌ డిడ్ ద ఫంక్షన్ గో. హౌ డిడ్ ద ఫంక్షన్ గో అంటే ఫంక్షన్ ఎలా జరిగింది అని. నెక్స్ట్ వన్, మీరు ఎందుకు శబ్దం చేస్తున్నారు. దీన్ని వై ఆర్ యూ మేకింగ్ నాయిస్. వై ఆర్ యూ మేకింగ్ నాయిస్ అంటే మీరు ఎందుకు శబ్దం చేస్తున్నారు అని. నెక్స్ట్ వన్, బయటికి వెళ్ళొచ్చా సార్. దీన్ని మే ఐ గో అవుట్ సార్. మే ఐ గో అవుట్ సార్ అంటే బయటికి వెళ్ళొచ్చా సార్ అని. నెక్స్ట్ వన్, ఇక్కడ ఉండు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ యూ లైక్ ది వీడియో. Please don't forget to like and share, and I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.